పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లేవాడిలాగా పొద్దున్నే ఏంట్రా? నీ అయ్యా ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం మీ తాజ్ మహల్ కనిపిస్తే తీసుకొచ్చాను రా. ఏడ్చావులే సావు. అబ్బా 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 ఈ చిప్స్ ఏంది, కింగ్స్ ఏంది, బాటిల్స్ ఏంది, టిన్స్ ఏంది రే? పొద్దుగాల ఈ వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా? ఇక నుంచి మనకి డైలీ వీకెండేరా. రే సిగరెట్ కొడుతున్నాయంట్రా మళ్ళీ? అవంతిగా ఇంట్లో లేదా, ఇంకా లేవలేదా? చూస్తే చంపేస్తుంది రోయ్. ఏంటయ్యా సీను, ఏంటిది? ఏమొచ్చిందేంటి? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటయ్యా ఇది? మ్యారేజ్ అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంట్రా కర్మకాల ఏజ్ లో దానికి సంబంధంగా సెట్ చేసినావా ఏంది? షట్ అప్. పెళ్ళంటే ఏమనుకుంటున్నా? రే నీ ఒపీనియన్ చెప్పరా? అయ్యా 7 steps 3 knots 10 rupees కొబ్బరి బొండం 10 kgs కలర్ రైస్ ఫుల్ స్టాప్. ఛీ, నోటికి ఎంత అంత మాట్లాడమేనా రెస్పెక్ట్ లేకుండా? అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా? నీ ఫీలింగ్ చెప్పరా? అయ్యా 1/2 కిలో పిచ్చ, 1/2 కిలో ఎర్రి, 1/2 కిలో అజ్ఞానం కలిసి తీరే ఆడలేదే ఫుల్ స్టాప్. నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే. నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు, తంది వెర్రే. నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికది నిజంగానే అజ్ఞానం. ఏంటిది ఏందేందో మాట్లాడుతుంది? అరే మీరు ఇలా సినిమాలు చూస్తూ సిల్లిగా గొడవపడి విడిపోవడానికా నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది? పెళ్ళంటే 2 అక్షరాల అగ్రిమెంట్, 2 జీవితాల కమిట్మెంట్. మరి నీ తెలిసి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా. అలా ఎలా వదిలేసావయ్యా? చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది? హలో, నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీక్కో, నాకు కాదు. నేనేం చేస్తానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈడేం చేస్తాడో వీడికే తెలియదు. అసలే ఈడికి మహిళ మండల మహిళలు అంటే మంచి రొమాంటిక్ కార్నర్ ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పేర్లు రూపాలు వేరు, కానీ మీ మగాళ్ళంతా ఒకటే. కన్విన్స్ చేద్దామని వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా, నీ సంగతి కోర్టులో చెప్తా. అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా. హలో, ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేసావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా? నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో. అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం అర్థమైందిరా. అవంతిక నువ్వు గొడవ పడ్డారు కదరా? ఆహాహాహా, ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక. అదేంట్రా? డిలీట్ చేశాను రా, షిఫ్ట్ డిలీట్ చేశాను. మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము, ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదరా? నేను ఇప్పుడు కూడా బాగున్నాను రా, విడిపోయి. నేను ఒప్పుకోండిరా, మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి గారు కూడా ఒప్పుకోండిరా మీ బ్రేకప్ ని. వచ్చినప్పటి నుంచి ఏంట్రా నాకు ఈ ఫేషియల్? రే ఆడు మన మూర్తిగాడు కాదురా. బొచ్చు గిచ్చు జొల్లు అంతా సేమే ఉంది కదరా? హే, ఆడ కాలు పైన ఉండేదిరా. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దీని ఏం చేయాలరా? ఎక్కడ తెచ్చావు అక్కడే వదిలేపా. అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే వెడల్పోయిందని. అదే ఏమనుకోద్రా భయ్, మాఫ్ కరో, బాయ్. వెనకొస్తావేంద్రా? సారీ చెప్పాను కదరా, నీకు దండం పెడతాను రా, ఉండు. ఓకే బాయ్. అయ్యా రే, నీ కాలు మొక్క బాంచండి రా. సరే వెనక రాకరా బాబు ప్లీజ్. ఏంటిలో ఇట్లా తగులుకుంది? అమ్మ ఉండు, నీ సంగతి చెప్తా. గల్తీ సే మిస్టేక్ ఓకే అంటే కూడా వినవేంది? ఇంకా రాదులే అమ్మా. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎంత పరవర్తమైంది? టూ మచ్ చేస్తున్నావు అసలు. ఓహో, హచ్చుకోకని చూసి పిచ్చుకోకలా ఏం పడుతున్నావా? ఉండి నీ పని చెప్తా. ఇట్లా కాదురా బయట దోస్తులతో సగం కలిసి ఐస్ కింద అయ్య.com కా ఇదేం టార్చరా నాకు? రే నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా, వాడి ప్రాణాలు కాపాడింది అవంతిక.
అవంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉందిరా. నేను వెళ్ళి కన్విన్స్ చేయకపోతే బ్రేక్ అయిపోతారా? ఒరే నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే, మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే, నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు. ఓకే, నువ్వు రావట్లేదు. బాయ్. ఓకే. అమ్మ నీ అమ్మ కుర్తే.com మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా. గుడ్ బై, టేక్ కేర్. ఓకే. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. రా. హలో పీపుల్. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యా హై సల్మాయే? మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ. జీ మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ, రెస్పెక్ట్. ఓ ఆజీనా? అసలు ఏంట్రా మీరు? అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు? అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు. సీను గాడే కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు? వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బయటికా? హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గాడికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా గానీ వాడికి అదే ఫస్ట్ టైం. చా, ఆ డోర్ లేంట్రా. క్యూ సల్మా? బోల్ట్లు కూడా వేయండిరా, లాకులు కూడా వేయండి. వేయండి తొందరగా వేయండి. మీ ఇద్దరి మధ్య క్లాష్ అనుకున్నాను. వారి జంపు చెలాలి రే మై బాగుతాదు. బాంబో వీళ్ళు ఫీమేల్స్ కాదరా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అయిపోయింది. సినిమా అమ్మ వేసిందేంటి? ఆంటీ చెప్పండి. సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఆంటీ మీకు సూపర్ క్లాస్ న్యూస్. మీరు అర్జెంట్ గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. మా నేను నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా నేను. ఇంకేం మాట్లాడకు. అదండి. నువ్వు నాకు నచ్చావురా. ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానమ్మ విశ్వాసం లేని కుక్క. అది నీతో పాటే పోయిందే. I want to meet you once. Me too. .com మీ అత్త ఇంటికి వచ్చిన విషయం నాకు తెలీదు. అత్త నీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. అయితే ఏంటి మ్యాటర్ ఇప్పుడు? ఇప్పటి వరకు మన విషయం ఇంట్లో తెలియనివ్వలేదు. కానీ ఎన్ని రోజులని హైడ్ చేస్తాం? ఈ రోజు రేపో తెలుస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అది పెద్ద ఇష్యూ అవ్వడం, బంధువుల్లో చులకనవ్వడం, నోటీసులు, కోర్టులు, లాయర్లు, ఇవేవి నాకు ఇష్టం లేదు. సేమ్ ఫీలింగ్. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పి చేసుకోలేదు.
విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అవుతుంది అనుకున్నాం, మిస్ మ్యాచ్ అయిందని తెలుసుకున్నాం. సో లెట్స్ లీగలీ బ్రేకప్. దానికి టైం పడుతుంది అంటున్నారు. నేను లాయర్ని కనుక్కున్నా. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో లోకయుక్తలో అప్లై చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లీగల్గా డివోర్స్ వస్తుంది. ఓకే, విల్ డూ దట్. ఇదిగో ఏంటవి? మెమరీస్, మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్. స్వీట్ మెమరీస్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇంకెప్పుడైనా ఇవి చూస్తే ఒక క్షణం నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్. అయితే వీడిని ఏం చేద్దాం? నీ ఇష్టం. ఆ డస్ట్బిన్లో పడేద్దామా? పడేద్దాం. బాయ్. గుడ్ బాయ్. అయిపోయిన మ్యాచ్ని రీప్లే చూసినట్టుగా ఉంది. మనసులో అన్ని అనుమానాలు పెట్టుకుని నా శరీరాన్ని షేర్ చేసుకోవడం కంపరంగా అనిపించింది. బుర్రలో అంత చెత్త పెట్టుకుని నన్ను భర్తలా భరించడం చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు చెప్పండి, వాడిని వదులుకోవడం కరెక్టే కదా? అదేమో కానీ అసలు నేను మిమ్మల్ని చేసుకోవడం కరెక్టో కాదో. ఏంటి డల్ అయిపోయారు? నా పాస్ట్ హర్టింగ్ అనిపించిందా? హాటింగ్గా కాక హాట్ టచింగ్ అనిపిస్తుందా? చచా, మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్స్. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మీకు రిలీఫ్గానే ఉంటుంది, నాకే రకరకాలుగా ఉంది. విల్ మూవ్. ఓకే. అరే ఏం డాడీ ఈ బైక్ వేసుకొని కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఏమైందిరా దీనికి? ఏమైందంటారేంటి? ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బైక్. చూడడానికి బానే ఉంది కదరా. వాడటానికి బాగుండదు డాడీ. ముందే ఈ సీట్ మీద ఎవడో కూర్చొని ఉంటాడా, హ్యాండిల్ పట్టుకుని ఎవడో డ్రైవ్ చేస్తుంటాడా? నా పరువు పోద్ది డాడీ. కాలేజీకి వేసుకెళ్తే అందరూ సెకండ్ హ్యాండ్ సునీల్ గా అంటారు. అది కాదురా. ఎవడో ఎక్కిందాన్ని ఇప్పుడు నేను ఎక్కాలంట. చెత్తినమ్మ చెత్త లైఫ్. ఈ సెకండ్ హ్యాండ్ బ్రతికి అవసరం మనకి. అయినా మిస్టేక్ మందే, అనవసరంగా గెలికాం. చెప్తానన్నప్పుడు టేక్ ఇట్ ఈజీ అంటే బాగుండేది. లోపలంతా ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే రనిమి. చిన్నపిల్లల్ని ఎంతమంది కిస్ చేస్తారు? ఎంగిలయ్యారనుకుంటే ఎలా? ఇది అంతే. హాయ్ యువా. హాయ్. అవంతిక, చిన్న క్లారిఫికేషన్. నేను అడగకపోయినా మీ ఫస్ట్ లైఫ్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పేశారు. అదే హానెస్టీతో ఇంకో విషయం చెప్పండి. ఇక లైఫ్లో మిమ్మల్ని ఏమీ అడగను. అడగండి. మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అది బాపట్ల లాంటి టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. మన కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ అన్నీ మీకు తెలుసు. అప్పటి వరకు సీనుకి మీకు మధ్య ప్రేమ, పెళ్ళి అనే వర్డ్సే లేవు. అలాంటిది అతను పిలవగానే అన్నిటినీ బ్రేక్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. అసలు ఈ నమ్మకంతో వెళ్ళారండి? మీరు ఈ మాట ఎప్పుడో అడుగుతారనుకున్నాను, కాస్త లేట్గా అడిగారు. నేను సీను రూమ్కి నమ్మకంతో వెళ్ళలేదు, నమ్మే వెళ్ళాను. ఆ రోజు గురు పౌర్ణమి. అబ్బా నిజం అమ్మా, టెంపుల్లోనే ఉన్నా. ఇదిగో గంట కొట్టా, వినిపించిందా? ఆహా, నేను నిన్న నమ్మను. పంతులు గారికి ఫోన్ ఇవ్వు. సరే అయితే ఒకసారి పూజారి గారికి ఇస్తా, మాట్లాడు. మా అమ్మ అండి, కొంచెం టెంపుల్లో ఉన్నా అని చెప్తారా? అమ్మా, బాబు సాయి సన్నిధిలోనే ఉన్నారమ్మా. చెప్పాను కదా. అర్జునే కదా, సరే చేయిస్తాను. ఓకే బాయ్. పంతులు గారు,
ఏంటండి గురు పౌర్ణమి స్పెషల్? ఈ రోజు జాతి మత కుల భేదాలు లేకుండా బాబా గారిని ఏది కోరుకుంటే అది బాబా గారు అనుగ్రహిస్తారు. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పు నాయనా. కృష్ణారావు, ప్రమీల, సీను అండ్ అవంతిక. అప్పటి వరకు నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఆ ఇంటి కోడల స్థానాన్ని నాతో ఫిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే వెళ్ళాను. చాలో చాలో, ఇప్పటి వరకు మీరు నాకు 90% నచ్చారు. ఈ మాటతో 100% నచ్చేశారు. మీ హానెస్టీతో, మీ క్యారెక్టర్తో నా హార్ట్ని టచ్ చేశారు. ఇకపై మీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి మీరు నాకు మాత్రమే సొంతం. నిజంగానే నేను ఈ రోజు నుంచి మీ సొంతమే. ఎందుకంటే మా డివోర్స్ పేపర్స్ ఈ ఈవినింగే అందాయి. దట్స్ గ్రేట్ న్యూస్. నౌ యూర్ లీగలీ ఫ్రీ బర్డ్. మరైతే బ్రేకప్ పార్టీ ఎక్కడ? ఆహా ఆహాహా, ఎంత గొప్ప ముహూర్తం అండి ఇది. ఒకప్పుడు ఇలాంటి ముహూర్తం శ్రీదేవి వివాహానికి కుదిరింది. తర్వాత ఆ మధ్య శిల్పా శెట్టి పెళ్లి కుదిరింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి కళ్యాణానికి కుదిరింది. అన్ని రెండో పెళ్లిలేనే. అబ్బాయి గాడిద, అమ్మాయి గుర్రం. ఇక్కడ స్పీడ్ ఎక్కువ, ఇక్కడ ఓపిక ఎక్కువ. వీరిద్దరికీ కలిపి ముడేస్తే ఇక సంతానమే సంతానం. శుభస్య శీఘ్రం. వచ్చే శుక్రవారం ఉదయం 10:10 పావులూరు వారి ఇంటి అబ్బాయికిన్ను, కొరటాల వారి ఇంటి అమ్మాయికిన్ను వివాహ శుభముహూర్తం నిశ్చయించడం అయినది.